హార్ముజ్ పై అమెరికా పట్టు బిగించిందా? హార్ముజ్ జలసంధి చుట్టూ 10,000 మంది అమెరికా సైన్యం మోహరించడం వెనుక రహస్యం ఏంటి? అమెరికా చెప్పినట్లుగా హార్ముజ్ ను స్వాధీనం చేసుకుంటారా అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే కాదనలేని నిజం. సముద్ర గర్భంలో మోహరించిన జలంతర్గాములు, తీరంపై కన్నేసిన వైమానిక దళం వెరిసి ఇరాన్ చుట్టూ మృత్యు వలయం సిద్ధమైంది. అసలు హార్ముజ్ దగ్గర ఏం జరుగుతోంది? హార్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటే ఇరాన్ పరిస్థితి ఏంటి? అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటనతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్ పోర్టులపై పూర్తి స్థాయి దిగ్బంధనాన్ని అమెరికా విజయవంతంగా అమలు చేసింది. దిగ్బంధనం ప్రారంభించిన కేవలం 36 గంటల్లోనే ఇరాన్ నుంచి కదిలే ఒక్క వాణిజ్య నౌకను కూడా బయటకు రానివ్వకుండా అడ్డుకుంది అమెరికా సైన్యం. హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు ఇరాన్ జెండా కాదు, అమెరికా ఆధిపత్యం కనిపిస్తోంది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఆ దేశానికి వచ్చే ప్రతి దారిని అమెరికా దళాలు మూసేశాయి. ఇది కేవలం హెచ్చరిక కాదు, ప్రత్యక్ష యుద్ధానికి సంకేతం. సుమారు 10,000 మంది అమెరికా సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బంది ఇప్పుడు ఇరాన్ పోర్టుల ముంగిట కవాతు చేస్తున్నాయి. అత్యాధునిక యుద్ధ నౌకలు, విధ్వంసకర మిస్సైళ్లతో హార్ముజ్ తీరాన్ని అమెరికా చుట్టుముట్టింది. ఏ క్షణమైనా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంటామని అమెరికా ప్రకటించడం గమనార్హం. అంటే ఇకపై ఆ జలమార్గం గుండా ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనేది కేవలం వైట్ హౌస్ మాత్రమే నిర్ణయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపుగా 30% ఈ చిన్న జలసంధి నుంచే వెళ్తుంది. ఇది మూతపడితే ప్రపంచం అంధకారంలోకి వెళ్తోంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్ తన ప్రధాన ఆయుధంగా ఈ జలసంధిని వాడుకోవాలని చూస్తుంటే అమెరికా దాన్ని తన గుప్పిట్లోకి తీసుకొని ఇరాన్ చేతులు కట్టేయాలని చూస్తుంది. ఇరాన్ గుండెకాయపై అమెరికా కాలు పెట్టినట్టుగా ఇప్పుడు పరిస్థితి మారేలా కనిపిస్తోంది. అయితే హార్ముజ్ జలసంధిని తమ స్వాధీనంలోకి తీసుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటిస్తున్నా ఇరాన్ దీనిపై నోరు మెదపడం లేదు.